అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బున చెప్పుకుందామా? చలో పాన్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. ఇప్పుడు ధూమ్ దా ముచ్చట్లు చూస్తున్న వాళ్ళందరికీ నేను కొన్ని ప్రశ్నలు ఎత్తా. మీరు వాడికెలా జవాబు చెప్పాలి నాకు. అంటే ఇట్లా చేతులు లావట్టాలి, సరేనా? ఒకటో ప్రశ్న, రైతు బంధు ఎంత మందికి వచ్చింది? వచ్చిన వాళ్ళు చేతులు లావట్టుర్రి. 2 లక్షల రుణాలు ఎవరెవరికి మాఫైనయో మాఫైన వాళ్ళు చేతులు ఎత్తుర్రి. ఇందిరమ్మ ఇండ్లు అందరికత్తే సప్పట్లు కొట్టుర్రి. పింఛను పెరిగినోళ్ళు చిటికలయ్యుర్రి. అయ్యో, అసలు మీరేమంటారో నాకు కనబడదు వినబడదు కదా. అయితే ఒక పని చేద్దాం. నేను కాదు, షెయి పార్టీ లీడరు మంత్రి గారు శ్రీమాన్ వివేక్ సారే జనాలను అడుగుతాడు. అగోగో జనాలను అడుగుతుండు కూడా, మనం కూడా ఆడికెళ్ళ చూద్దాం. వివేక్ సారు ఆగురాగురు అత్తాను వెంగిట్ల అత్తం. వివేక్ సారు, ఇక మీ షెయి పార్టీ చేసిన ఘన కార్యాలను జనాలనే అడిగి తెలుసుకోసారు. కానీ ఓ పబ్లిక్ వివేక్ సార్ మిమ్మల్ని ఏమో అడుగుతాడట, చెప్పురి మరి. మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు 2 లక్షల వరకు. దాంతో పాటు మొన్న రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి అందరికీ ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్లో పడ్డదా లేదా? అవునా కదా? ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్లో వచ్చిందా? ఏమయ్యా పెద్ద మంచి వస్తే చప్పట్లు కొట్టండి, లేకుండా కొట్టకండి. మయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి మరి. అయ్యో, ఎంత కష్టం వచ్చే వివేక్ సార్కు. రైతు బంధు టిక్ టిక్ మని వడ్డోళ్ళు సప్పట్లు కొట్టమంటే ఎవ్వరు కొట్టలేదట. సార్ ముఖం మార్చుకున్నాడు కదా. పడితే సప్పట్లు కొడతారు కానీ పడకుంటే ఎట్లా కొడతారు సార్? ఇంకా చెప్పురు సార్. మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లులు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నాకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పి ఆమె కోరింది. అర్రే, ఏం హాలత అయిపోయింది సారు. గిన్నిగానం ఇచ్చిన సప్పట్లు కొడతలేరా సార్? ఎందుకు కొడతారు సార్ మరి? మంచి మనసుతో ఇస్తే సప్పట్లు కాదు కదా, దండేసి దండం పెట్టి సన్మానం కూడా చేస్తారు. ఫ్రీ బస్ ఇస్తుంది, ఆడోళ్ళ నడుమ కీసులాటలు పెడుతుంది. వాళ్ళకి ఏం ఆనందం సార్? ఫ్రీ కరెంట్ ఎంతమందికి వస్తుందని సప్పట్లు కొడతారు సార్? ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు కూడా సప్పట్లు కొడతలేరంటే మీరు ఎవరికి ఇచ్చిరో, ఇచ్చిన ఇండ్లు ఎంత చక్కగా ఉన్నాయో మీకే అర్థం కావాలి సార్. చూసిరు కదా నోళ్ళ, ఇక నేను సపరేట్గా చెప్పవలసిన పని లేదు కదా. షెయి పార్టీ ఇచ్చిన స్కీమ్లు ఏంటియో, ఇచ్చిన స్కీములు ఎసోంటియో, ఎంతమందికి వచ్చినాయో మంత్రి సార్కి అర్థమయ్యేటట్టు చెప్పిరు జనాలు. నిజంగా మన తెలంగాణ మనకు వచ్చినాక 10 ఏండ్లు గల్లా ఎగరేసి బతికినము. మన భాష, మన యాస, మన మనుషులు, మన పనులు, మన నీళ్లు, మన పైసలు, మన పిల్లలు, మన కొలువులు, మన సినిమాలుగో గిట్లుండే. అంతేనా కదా? ఏమంట షెయి పార్టీ ప్రభుత్వం వచ్చిందో నిజం చెప్తున్నా, రేవంత్ అన్న ముఖం మార్చుకున్నా మంచిదే. రేవంత్ అన్న సీఎం అయినాక మన తెలంగాణ మళ్ళా ఆంధ్రలో కలిసిందా ఏంది అని అనిపిస్తుంది. ఆంధ్రలో రాజ్యం మళ్ళీ వచ్చినట్టే అని అనుమానం కొడుతుంది. కొన్నొద్దుల సంది మనం చూస్తలేమా? ఆంధ్రుల విగ్రహాలు, ఆంధ్రుల పేర్లు, చంద్రబాబు సార్తోని ములాఖతులు. వామ్మో, ఇక ఇప్పుడు సినిమాలోళ్ళు కూడా మన తెలంగాణను మళ్ళా అనుసుడు పెట్టిర్రు. చిన్న చూపు చూసుడు స్టార్ట్ అయింది. మరి మనోళ్ళు ఊకుంటారా? చూడూరు ఏం చేసిరో. గవన్నీ కాదు, మరీ లోతుగా పోను. మీకు ఎరుకున్నదే ఖాళీ సినిమాలదే తీసుకుందాం. మన కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నన్నాళ్ళు తెలుగు సినిమాలల్లా మన తెలంగాణ కోలాటం ఆడింది. సినిమాల తెలంగాణ తనం ఉంటే అది సూపర్ హిట్టు. బొచ్చడు మంది తెలంగాణ యాక్టర్లు వచ్చిర్రు, డైరెక్టర్లు వచ్చిర్రు, వాళ్ళకు మంచిగా ఇజ్జత్ ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళా పాత కథ అయింది. తెలంగాణ వాళ్ళకు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఇజ్జత్ లేకుండా అవుతుంది, మళ్ళా రాదాని చేస్తున్నారు. మన హైదరాబాద్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఉన్నది. అంటే ఇది తెలుగు సినిమాకు ఒక ఇల్లు లెక్క. తెలుగు సినిమా అంటే మనం తెలంగాణ వాళ్ళం కూడా ఉంటాం కదా. కానీ ఈ సినిమాలకు మనం కనబడతలేం. షెయి పార్టీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి మళ్ళా మునుపటి కాలంలోకి పోయి రాళ్ళు. మన తెలంగాణ యాక్టర్లకు ఇజ్జత్ లేకుండా చేస్తాను. ఈ ఫిలిం ఛాంబర్లనే తీసుకురాదు. హీరో పైడి జయరాజ్ అంటే మన తెలంగాణ ముద్దు బిడ్డ, దేశంలోనే ఫస్ట్ సూపర్ స్టార్. అసోంటి పైడి జయరాజ్ సార్ ఫోటోను ఎక్కడనో మూలకు పెట్టిరు. అది కూడా హీరోయిన్ కిందనట. రామారావు, నాగేశ్వరరావు, కడుమ ఆంధ్ర యాక్టర్లేమో మీద ఉంటారు. వాళ్ళ బొమ్మలు పెద్ద పెద్దగా పెట్టిరు. తెలుగు సినిమా అంటే ఆంధ్రాలో సినిమానే అన్నట్టున్నది. ఈ ముచ్చట తెలంగాణ వాదులకి ఎరకైంది. ఫిలిం ఛాంబర్కి పోయి లొల్లి వేసిరు. తెలంగాణను మళ్ళీ చిన్న చూపు చూస్తాన్లు, అనగదొక్కుతుర్రు. మీకు భయం లేకుండా అవుతుందని గరానికి వచ్చిరు. ఒక పాశం యాదగిరి అన్న ఏమో అంటుండి నుర్రి. బావిలో కప్పలు
ఆడెక్కడికి పోతే ఆ బాయిని తీసుకుపోతాడు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమని తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకుందని వాడు వేజల సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు, పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం వీళ్ళది. పైడి జయరాజుకి అందరికంటే ముందు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం వాడారు. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టి చిన్నది అటువంటి పైడి జయరాజు చిన్నది. ఈ దొంగలు పెదరాయుడు, లంగలు దొంగలు పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి. దాశరథి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలో ఎంతమంది తెలంగాణలో రాయలేదు? ఈ భూమి మనది. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మీరు అవమానిస్తూ ఒప్పుకోం, మేము అంతరానితనం ఒప్పుకోం. అందుకని తెలంగాణ వాదులంతా లేవాలి, మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి, పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి, పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. వాస్తవమే కదా, 10 ఏళ్ళు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మారుతుంది. పాషమన్నకు కూడా అర్థమవుతుంది. కానీ సుశీరానుల్లా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి ఇట్లా పక్కకు జరగంగానే ఏమైతుందో కనబడుతుంది కదా. రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్ర రాజ్యం వచ్చినట్టే కొడుతుందా లేదా? చాలా మందికి అట్లనే అనిపిస్తుంది అట్లా. అవు కానీ నాగుల పంచమే కదా, మరి పాములకు పాలు పోసిరానులా, పుట్టల కాడికి పోయిర్రా, నాగదేవతను మంచిగా మొక్కిర్రా. ఇగో నేను కూడా పాలు పోద్దామని పాల ప్యాకెట్ కొన్నా కానీ పుట్ట కనవల్లే. పట్టణంలో ఎక్కువ ఉండే కదా పాముల పుట్టలు, అందుకే ఇక నాగదేవత పేరు చెప్పుకొని షాయి చేసుకొని తాగి, అమ్మ నాగదేవత నన్ను చల్లగా చూడని మొక్కిన అన్నట్టు. మన కాడ ఈ నాగుల పంచం ఎట్లా నడిచిందో చూద్దాం రాని మరి. ఆగో చూడురోళ్ళ నాగుల పంచమి నాడు మన ఆడపడుచుల సంబరము. పొద్దుగానే మంచిగా తయారై పుట్టల కాడికి పోయి తనవి తీర పాలు పోసిరు. నాగమ్మకు మొక్కుకొని మురిసిపోయారు. ఆగో పొద్దటి సంది ఏ ఊర్లకు పోయినా పాలే పాలు, చెట్టు పుట్టు అంటారు చూడు. ఆగా చెట్టు పుట్టలే కలకల్లాని వల్ల పాలతోని పుట్టలన్నీ నిండిపోయినాయి. పాముల కడుపు నిండా పాలు పోసిరు పో. ఇక్కడ చూడురి జత్యాల లాగి అన్న చేతుల పామును పట్టుకొని నిల్చున్నాడు కదా. ఓ అన్న ఏందే ఈ నాగుల పంచమి స్పెషలా? ఆగు అన్న కాడకొచ్చి అందరు పాముకు పాలు పోతాండ్లు. అమ్మా నాగదేవత తాగుతానవా తల్లి, కడుపు నిండినట్టేనా? అయ్యూరో బుడ్డోడు ముట్టుకుంటాడు కదా, దీవనార్థులు తీసుకుంటుండట. ఇట్లా మంగళవారం నాడు మన తెలంగాణ అంతటా నాగుల పంచమిని సంబరంగా చేసుకున్నారు. ఇటు పాములకు వాలు పోతే అటు నారాయణపేటలో తేల పండుగ చేసిరోలా. ఎరికే కదా మీకు తేళ్లను పెయ్యి మీద వారించుకుంటారు. ఆగో ఎట్లున్నాయో చూడురి, నాకైతే భయం అవుతుంది, వీళ్ళేమో మురిసిపోతురు. అవుగాని వాన తగ్గింది కదా, తాగుడేంది. వానదేవుడు మాయల్నే అలిగినట్టున్నాడు. మొన్నటిదాకా మంచిగా దంచిండు, ఇప్పుడు మాయమైపోయాడు. ఇక వాన పడతలేదు. కానీ వానలు పడకున్నా మన ప్రాజెక్టులు, జలపాతాలు నీళ్ళతోని మంచిగా కలగల్లాడుతున్నాయి. వానలు లేకుండా గట్లెట్లా కలగల్లాడుతున్నాయి అంటారా? అటు మీది బాజుకెళ్ళి అత్తాని వల్ల పాండ్రి జరిసేపు అటు నాగార్జున సాగర్ దిక్కు కడమ జలపాతాలకు వెళ్ళి పోయి నీళ్ళని చూసి మురిసిపోదాం మనం. ఆగో చూడురి మన నాగార్జున సాగర్లకి వెళ్ళి మన కృష్ణమ్మ తల్లి ఎట్లా బిరబిరా వస్తుందో.
18 ఏళ్ల తర్వాత జూలై నెలలో ఈ గేట్లు తెరుచుడు ఇదే ఫస్ట్ టైం అట. అటు మీది బాజుకు వానలు వరదలు కదా, ఆ నీళ్ళన్నీ మన ప్రాజెక్టులకు అత్తన్నాయి, నిండు కుండ లెక్క మారిపోయినాయి. ఇక వీటిని గేట్లు లావట్టి అవతలకు పంపుతురు. ఇక నాగార్జున సాగర్ గేట్లు ఎత్తుతురని ఎరకవుడుతోని ఆ నీళ్ళని చూసేందుకు జనం జాతర లెక్కనే అత్తాన్లోలా. వాన కూడా లేదు కదా, ఇంకేంది కార్లు బండ్లు వేసుకొని కృష్ణమ్మని చూసుకుంటా ఫోటోలు వీడియోలు తీసుకుంటా మురిసిపోతురు. ఇంకో దిక్కు మన జలపాతాలు కూడా నీళ్ళతో ఇట్లా కలకల్లాడుతున్నాయి. ఏడ చూడు నీళ్ళే, ఆ నీళ్ళతోని జనం ఆటలే. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివుల్లా గియాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకటి మస్తు ముచ్చట పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, సూత్తనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. నేను పోయేత్తా.